జూలై నెల పూర్తి అయ్యేలోపు సింహరాశి వారికి కోట్లు గడించే యోగం, అరుదైన రాజయోగం. అసలు ఊహించి ఉండరు ఈ విధంగా జరుగుతుంది అని. జూలై నెల పూర్తి అయ్యేలోపు సింహరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడింది. అందుచేత ఈ రాశివారు పర్వత ప్రాంతమునందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఏ విధంగా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. సింహరాశి నందు జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి. ఈ సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులను కలుస్తారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మీకు మేలు. చేపట్టే పనులలో శ్రద్ధగా ముందుకు సాగితే మేలు జరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో ఏకాగ్రత అనేది చాలా అవసరం. వ్యతిరేక ఫలితాలు అయితే ఉన్నాయండి. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞులను సంప్రదించకుండా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకోండి. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలగుతాయి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. కలహాలకు కొంచెం దూరంగా ఉండండి. ధన వ్యయం సూచితం. వారం మధ్యలో మీకు మేలు కూడా జరగవచ్చు. నవగ్రహ శ్లోకాలు చదివినట్లయితే అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ సింహరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది, వీరి గుణగణాలు ఏమిటి కూడా తెలుసుకుందామండి. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలన్నటువంటి తపనతో నిరంతరం వీరు శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం కూడా చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత కూడా ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పెరుగడిస్తారు. సింహరాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల మత వర్గాలను ద్వేషించారు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావము కలవారన్న ముద్ర కూడా పడుతుంది. సన్నిహితులు, సేవక వర్గము వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు. సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనా 100కి 90 పాళ్ళు నిజమవుతాయి. వైఫల్యము చెందిన 10% పెద్ద నష్టాన్ని కూడా కలిగిస్తాయి. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వలన వీరు అధికంగా నష్టపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సింహరాశి వారు సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల పట్ల, వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి ఎంతో మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. సొంత వారు వదిలివేసిన బాధ్యతలన్నీ కూడా వీరి తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తెచ్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం కూడా అధికంగా ఉంటుంది. సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు. ఎప్పుడు విజయపదంలో నడవడానికి వీరు చాలా ఇష్టపడుతూ ఉంటారు. చూసారు కదా, సింహరాశి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.